హాయ్ నమస్తే, నేను రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. సివిల్ కేసులలో చాలా వ్యాజ్యాలు వేయటం, సివిల్ సూట్లు వేయటం అనేది జరుగుతుంది కోర్టులలో. ఒక వాది ప్రతివాది మీద కేసు వేసినప్పుడు అతని ఇంటికి కోర్టు వారి నోటీసులు పంపడం అనేది జరుగుతుంది. కోర్టు నుంచి నోటీసులు పోయినప్పుడు విధిగా ఎవరికైతే నోటీస్ వస్తుందో ఆ నోటీస్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరైనా కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రతివాది లేడనుకోండి, లేకపోతే ఆయన భార్యకో పిల్లలకో కోర్టు నుంచి వచ్చినటువంటి అధికారులు బెయిలీఫ్ కానీ బెయిలీఫ్ అనేటువంటి పేరుతోటి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. నోటీస్ ఇస్తే తీసుకోవాలి. ఆయన లేడు, మాకు సంబంధం లేదని చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నోటీస్ని రిఫ్యూజ్ చేసినట్టుగా, సమన్ని రిఫ్యూజ్ చేసినట్టుగా రాస్తారు. రాసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కేసు ప్రతివాదికి వెగనెస్ట్గా కోర్టు వారు అది ముట్టినట్టుగా, ఈ నోటీస్ ముట్టినట్టుగా భావించి ప్రతివాది మీద ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం మీకు వచ్చేటటువంటి ఏ నోటీస్ అయినా ఇంట్లో ఆ ప్రతివాది లేకపోయినా అతని భార్య, పిల్లలు, లేదు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆ నోటీసుని తీసుకొని వచ్చిన తర్వాత అతనికి ఇచ్చి మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకోవడం, లేదు కోర్టులో మీరే స్వయంగా హాజరు కావటం, అడ్వకేట్ని పెట్టుకోవడం, కేసుని ఫైట్ చేయాలి తప్ప ఎస్కేప్ కావటం వల్ల మీ మీద మీకు వ్యతిరేకంగా డిగ్రీలు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఆ తర్వాత కొన్నిసార్లు అరెస్టు కూడా దారితీయవచ్చు. ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తులు, కేసు వేసినటువంటి వ్యక్తులు అరెస్టు, సివిల్ ఇంప్రిజన్మెంట్ ఇట్లాంటి కేసులు కూడా, లేకపోతే ఆస్తుల అటాచ్మెంట్ ఇవన్నీ చేసేటటువంటి ప్రమాదం. అందుకనే కోర్టు నుంచి, అడ్వకేట్ల నుంచి ఏ నోటీస్ వచ్చినా మీరు నోటీస్ తీసుకోండి, ఫైట్ చేయండి, చట్ట ప్రకారం కొట్లాడండి తప్ప తప్పించుకొని పోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీరు నోటీసులు పెడతారు.